ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ధనుంజయ ద్వివేది నాయకత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. ప్రమాద సమయంలో విచారణ జరపనుంది. అలాగే రక్షణ వైద్య అవసరాలను సమన్వయం చేయనుంది ఈ అధికారుల బృందం. ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. రైట్, ప్రమాద ఘటనకు ముందు కొద్ది క్షణాల ముందు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న దృశ్యాలు, దానికి సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ప్రస్తుతం మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ఏదైతే ప్రమాద ఘటనకు కొన్ని క్షణాల ముందు ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రమాదానికి ముందు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయి కొంత దూరం వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తదనంతరం ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రైట్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఫ్లైట్ ఏ రకంగా రన్వే మీద వెళుతుంది అనే దృశ్యాలు, అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఫ్లైట్ రన్వే మించి చాలా వేగంగా దూసుకు వెళుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వితిన్ మినిట్స్లోనే ఫ్లైట్ ఒక్కసారిగా క్రాష్ ల్యాండ్ అయిన దృశ్యాలు కూడా అక్కడ దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే రన్వే మించి ఫ్లైట్ ఏ రకంగా టేక్ ఆఫ్ అయింది ఆ దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ఫ్లైట్ చాలా వేగంగా రన్వే నుంచి వెళ్ళింది, టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అలా ముందుకు వెళ్తూనే ఒక్కసారిగా క్రాష్ ల్యాండింగ్ అయిన దృశ్యాలు కూడా ప్రస్తుతం స్క్రీన్ మీద దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎవ్వరూ ఊహించలేదు. ఎక్కడైనా ఫ్లైట్ ప్రమాదం అంటే కొంత సమయం తర్వాత, కొంత దూరం ప్రయాణించిన తర్వాత సహజంగా ఇటువంటి ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాం. అయితే రన్వే మీద ఫ్లైట్ చాలా వేగంగా వెళుతూ టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే క్రాష్ అయిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు రన్వే మీద ఫ్లైట్ వెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. చాలా వేగంగా ఫ్లైట్ ముందుకు వెళుతూ ఉంది రన్వే మీద. ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంత దూరమే, అంటే కొన్ని క్షణాలే ఫ్లైట్ ముందుకు వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా క్రాష్ ల్యాండింగ్ అయిన దృశ్యాలు కూడా చాలా క్లియర్గా మనం చూడొచ్చు. ప్రస్తుతం టేక్ ఆఫ్ అయిన దృశ్యాలు, విమానం ఏ రకంగా రన్వే మించి టేక్ ఆఫ్ అయింది ఈ దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. చాలా వేగంగా రన్వే మించి వెళ్ళింది, టేక్ ఆఫ్ అయింది. అయితే టేక్ ఆఫ్ అయిన తర్వాత విమానం పైకి ఎగరలేని సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తోంది. ఒక్కసారిగా పైకి లేచినట్టే లేచి అలా క్రాష్ ల్యాండ్ అయిపోయిన దృశ్యాలే ప్రస్తుతం ఆ సీసీ కెమెరా దృశ్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలా క్లియర్గా రికార్డ్ అయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఫ్లైట్ రన్వే మీద ఏ రకంగా రన్వే మీద స్పీడ్గా వెళ్ళింది, తర్వాత ఏ రకంగా టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంకా పైకి వెళ్లాల్సిన ఫ్లైట్ వెళ్ళలేని సిచ్యువేషన్ అక్కడికి చాలా క్లియర్గా అర్థమవుతోంది. అనంతరం కొన్ని క్షణాల్లోనే క్రాష్ ల్యాండింగ్ అయిన దృశ్యాలు కూడా చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరుతున్న ఈ విమానం రన్వే నుంచి చాలా వేగంగా వెళ్ళింది, టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత అమాంతం అలా ఆకాశంలోకి వెళ్లాల్సిన విమానం కాస్త టేక్ ఆఫ్ తర్వాత పైకి వెళ్ళలేని సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కొన్ని క్షణాల్లోనే టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే మళ్ళా కిందకి డ్రాప్ అవుతున్న దృశ్యాలు అయితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. టేక్ ఆఫ్ అయిన తర్వాత పైకి వెళ్లాల్సిన విమానం పైకి వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది. వెంటనే ల్యాండ్ అయిపోయింది, అక్కడ క్రాష్ ల్యాండ్ అయిన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు, పొగ, ఆ దృశ్యాలన్నీ కూడా చాలా క్లియర్గా అక్కడ కెమెరాలో చూస్తూ ఉన్నాం. రైట్, ప్రస్తుతం సీసీ కెమెరాలో విమాన ప్రయాణ దృశ్యాలు అయితే మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. రన్వే మించి ఫ్లైట్ చాలా వేగంగా టేక్ ఆఫ్ అవుతున్న దృశ్యాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ విమానం ఏదైతే టేక్ ఆఫ్ అయిందో తర్వాత లిఫ్ట్ ఎయిర్ అవ్వాలి అంటే విమానం చాలా వేగంగా రన్వే మీద నుంచి వచ్చి టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత లిఫ్ట్ ఎయిర్ అవ్వాలి అంటే చాలా ఆకాశంలో చాలా ఎత్తుకు చేరుకోవాల్సిన ఫ్లైట్ కాస్త టేక్ ఆఫ్ అయిన తర్వాత లిఫ్ట్ ఎయిర్ అవ్వలేని సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళా ఫ్లైట్ చాలా కిందకి వెళ్ళిపోతూ ఒక్కసారిగా క్రాష్ ల్యాండ్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయిన దృశ్యాలే పెద్ద ఎత్తున
ఆ మంటలు చెలరేగిపోయిన దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయిన ఈ విమానం చాలా వేగంగా రన్వే నుంచి వెళ్ళింది. ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎయిర్ లిఫ్ట్ అవ్వాల్సిన విమానం కాస్త అవ్వలేని సిచ్యువేషన్ అని కనిపిస్తోంది. అంటే క్లియర్గా కొంత టెక్నికల్ ఇబ్బంది ఉంది అనేది చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతున్న సిచ్యువేషన్. అక్కడ సీసీ కెమెరాలో పూర్తిగా రికార్డ్ అయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రన్వే నుంచి ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక్కసారిగా ఎయిర్ లిఫ్ట్ అవ్వాలి అంటే అలా పైకి వెళుతూ ఆకాశంలోకి వెళ్లాల్సిన ఫ్లైట్ కాస్త టేక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళా అమాంతం నేల మీదకు వచ్చేస్తున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా క్లియర్గా సిచ్యువేషన్ ఏంటి, ఏ రకంగా ఈ ప్రమాదం జరిగింది, విమానం స్టార్ట్ అవ్వడానికి ముందు ఏ రకంగా ఉంది, టేక్ ఆఫ్ ఎలా అయింది, ఒక్కసారిగా క్రాష్ ల్యాండింగ్ ఏ రకంగా అయింది అనేది చాలా క్లియర్గా అక్కడి సీసీ కెమెరాలో విమాన ప్రమాద దృశ్యాలన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా రన్వే మీద అత్యంత వేగంగా స్టార్ట్ అయిన విమానం టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎయిర్ లిఫ్ట్ అవ్వాల్సిన విమానం కాస్త ఎయిర్ లిఫ్ట్ అవ్వలేని సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒక్కసారిగా మళ్ళా కిందకు వచ్చేస్తూ ఉంది. కిందకు వచ్చి అక్కడ సమీప ప్రాంతంలోని క్రాష్ అయిపోయిన సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంతా కూడా క్షణాల్లో అయిపోయిన సిచ్యువేషన్ అంతా కనిపిస్తోంది. అంటే ఒక ఫ్లైట్ రన్వే నుంచి ఎంత వేగంగా వెళ్తుంది అనేది అందరికీ తెలిసిందే. చాలా వేగంగా వెళ్తుంది. తర్వాత ఒక్కసారిగా టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎయిర్ లిఫ్ట్ అవ్వాల్సిన విమానం కాస్త ఎయిర్ లిఫ్ట్ అవ్వలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కొంత ఏదో సాంకేతిక సమస్య ఉన్నట్టుంది, అది అందరికీ అర్థమవుతోంది. ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళా విమానం కిందకు వచ్చేసింది. ఒక్కసారిగా క్రాష్ అయిన దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి.